జరగకుండా అంటే ఇక్కడ కొన్ని సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమ్ గాంధీ గారు, నేను ముందు మీ పేరు ప్రస్తావించినా గానీ ఒకసారి నేను రామ్మోహన్ రావు గారితో మాట్లాడాలనుకుంటున్నాను. క్షమించాలి ఎక్కువసేపు వెయిట్ చేపిస్తే. రామ్మోహన్ రావు గారు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఎవరైనా కానీ ఆర్టికల్ 25 మాట్లాడతాం. మత స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం అతీతం కాదు. బట్ డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నటువంటి ఇంటర్నల్ రూల్ బుక్ లో ఏదైతే ఉందో ఒక మతానికి యూనిఫామ్ పరిమితం కావద్దు. మొన్న వచ్చినటువంటి మెమో ఏదైతే ఒక ఇన్స్పెక్టర్ కి మెమో ఇవ్వడం జరిగిందో, బూట్లు వేసుకోకూడదు, గడ్డాలు పెంచుకోకూడదు, హెయిర్ కట్ ఉండాలి, క్లీన్ షేవ్ ఉండాలి, బూట్లు వేసుకొని ఇట్లాంటి నల్లదే దుస్తులు ధరించకూడదు, బూట్లు లేకుండా రావద్దు, అంటే అయ్యప్ప మాలలు వేసుకోవద్దు, సివిల్ బ్లాక్ డ్రెస్ అనేది మెన్షన్ చేసినంటే అర్థం అదే. ఎక్కడ అయ్యప్ప అన్న పదం మెన్షన్ చేయలేదు అఫ్ కోర్స్, కానీ దారటే తీస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఈ రూల్స్ అయ్యప్పల సీజన్ లోనే ఫాలో అవుతున్నారు. కమింగ్ టు మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పోలీసులు విధుల్లో ఉంటారు, కానీ వాళ్ళు అక్కడున్నటువంటి పరిస్థితి ప్రకారం వాళ్ళు మనుగుతారు, మసులుకుంటారు. మీరు వేములవాడ క్షేత్రానికి పోయినా, యాదాద్రి క్షేత్రానికి పోయినా, ఈవెన్ ఇదే కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి 18 అంబడి పైన కూడా బూట్లు ఉండయి. వాళ్ళు బూట్లు తీసేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవుడికి ఆ భావజాలానికి రెస్పెక్ట్ చేస్తారు. మరి అక్కడ లేని రూలు ఎందుకు అయ్యప్పల సీజన్ లో ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు? ఇక్కడ ఎందుకు సవరణలు చేయకూడదు? మహారాష్ట్రలో సవరణ అవుతుంది, కేరళలో సవరణ అవుతుంది, తమిళనాడులో సవరణ జరుగుతుంది. ఎందుకు తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి జూబ్లీహిల్స్కి ఒక న్యాయం, అయ్యప్పల విషయంలోకి వచ్చి ఒక న్యాయమా అన్నదే ఈ రోజు అయ్యప్పలు చేస్తున్నటువంటి ప్రశ్న. దీనికి కొత్తగా ఇంకోటి నేను క్షేత్రాలను, టెంపుల్స్ ని యాడ్ చేసిన. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు జంగయ్య యాదవ్ గారికి, అట్లాగే మన నర్సయ్య గౌడ్ గారికి, గాంధీ గారికి, ఇంతకుముందు వచ్చిన సర్వేశ్వర నేను, జంగయ్య యాదవ్ గారు, అట్లాగే సర్వేశ్వర రెడ్డి గారు, ఇంకొక శశిధర్ గారు, నలుగురు 2-3 డిబేట్లో పాల్గొన్నాను. నేను అడ్వకేట్ చెప్తాను, నేను హేతువాదిని. నేను దేవుడు నమ్ముడా నమ్మక తర్వాత సంగతి, కానీ నేను రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తాను. మొన్ననే 26 నవంబర్ నాడు మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. అందుకని నేను ఎప్పుడు కిందికి చూడ మీరు చూడ, కానీ ఒకసారి చదువుతాను. లిబర్టీ అనేది రాజ్యాంగం ప్రియాంబుల్ నుంచి తెలిసి 25 ఆర్టికల్ పక్కన ప్రియాంబుల్ రాసుకుని చెప్తాను. నేను ప్రియాంబుల్ ఏం రాసుకున్నాము? జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ కావాలన్నా. అలాగే లిబర్టీ కింద లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, నమ్మకం, లిబర్టీ ఆఫ్ అండ్ వర్షిప్. ఇవి చూడండి, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫేత్ అండ్ వర్షిప్. ఇంకేం కావాలి? అయ్యప్పలకి లైసెన్స్ ఇంతకంటే వేరే కావాలి. నేను అయ్యప్ప కరెక్టా కావాలి. నేను 4 మాల జంగయ్య గారు చెప్పారు కదా, భవాని మాల వేసుకుంటాము, హనుమాన్ మాల వేసుకుంటాము, రకరకాల వెంకటేశ్వర మాల వేసుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు మీరు మా వ్యాలిడ్ పాయింట్ చెప్పింది ఏంది, మన గుళ్ళల్లో చెప్పులు లేకుండా, బూట్లు లేకుండా, స్వర్ణ దేవాలయానికి బూట్లు దొక్కుని పోతారు ఎవరన్నా? గతంలో ఇందిరాగాంధీ గారు పంపిస్తే చూసింది కదా మనకు, స్వర్ణ దేవాలయ బూట్లతో ప్రవేశిస్తే చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అట్లానే ఏమంటారంటే, దేవాలయాలు అదే పోలీసులు విధులు చేస్తున్నారు కదా, విధులకు భంగం కలిగితే తప్పనిసరి చర్య తీసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇంకోటి ఏమంటే విధులకు భంగం కలిగి ఇంకోటి చెప్తాను. మనకు సైన్యంలో రెజిమెంట్స్ ఉన్నాయి, చెప్తాను. సైన్యంలో సిక్ రెజిమెంట్ ఉంది సార్. నేనంటాను అంటే ఇది మనకు తెలుసుకోవాల్సిన అవసరం అంటే, సైన్యంలో సిక్ రెజిమెంట్ కు వాహే గురు జీకా ఖాల్సా, వాహే గురు జీకా ఫేత్, ఇది సిక్ రెజిమెంట్. అలాగే మనకు మన గోర్ఖా రైఫిల్స్, జై మాతా కాళీ, అయో గోర్ఖా. చూడండి, రాజ్పుత్ రెజిమెంట్, బోలో బజరంగ్ బలి కా జై, రాజ్పుత్ రెజిమెంట్. సైన్యంలో ఉన్నది, సైన్యంలో ఇదంతా కూడా మనకు. అట్లాగే ఖర్వాన్ రఫేల్స్, బద్రీ విశాల్ లాల్ కి జై, అన్ని హిందూ దేవతలు ఇవన్నీ. జాట్ రెజిమెంట్, జాట్ బల్వాన్ భగవాన్, చూడండి. అట్లానే డోగ్రా రెజిమెంట్, జవాలా మాతాకి జై, జ్వాలా మాతాకి జై, జవాలా అన్న. మరాఠీ రెజిమెంట్, మన ఛత్రపతి శివాజీ మహారాజుకి జై, చూడండి. మన కుమాన్ రెజిమెంట్, కాళికా మాతాకి జై. అస్సాం రెజిమెంట్, రీనో చార్జీ, అది అస్సాం భాషలో ఉండేది. బీహార్ రెజిమెంట్, జై బజరంగ్ బలి, బీహార్ కూడా. మద్రాస్ రెజిమెంట్, వీర మద్రాసి ఆది కొల్లు, అన్ని దేవతలే. ఇట్లా నేను చెప్తాను. అంటే సైన్యాల గురించి ఆంక్షలు లేవు. సైన్యాల్లో స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పాను నేను, వాళ్ళ స్లోగన్, ఆ రెజిమెంట్ యొక్క స్లోగన్ అంటే వీర పోరాటాలే శత్రువుల మీద అంటే స్లోగన్ పెట్టుకున్నారు వాళ్ళు. సైన్యంలో లేదు,
దీనికి కారణం ఏంటంటే అడ్వకేట్ గా 1861 పోలీస్ యాక్ట్ ఉంది. 1861 పోలీస్ యాక్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాడు తయారు చేసింది. వాడు క్రిస్టియన్, వాడు ఏం చేసిండు, వాళ్ళ చట్టం ప్రకారం అన్ని తయారు చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ చట్టం ఉంది. ఇప్పటికీ మనం మార్చుకోలేదు. ఇప్పటికీ 1873 సిఆర్పిసి మొన్న మార్చుకున్నాం మనం. అన్ని కూడా చట్టాలన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో ప్రియాంబులే గట్టిగా రాసుకున్నాం, మిగతావన్నీ అడుగు తెచ్చుకునే గట్టిగా మాట్లాడితే రాజ్యాంగాన్ని అవమానించడు కాదు. అంటే ఆనాడు 1935 యాక్ట్ ని ఇప్పటికి కూడా దాన్ని అటు ఇటు మార్చుకున్నాం, మీరు పుట్టలు మార్చుకున్నాం, అంతకని ఏం లేదు. ఇది కూడా సేమ్ టైం అంటే రామారావు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందాక నేను గుళ్ళు గోపురాల గురించి, ఏ గుడి అయినా కానీ భారతదేశ వ్యాప్తంగా ఏ గుడిలో అయినా బందోబస్తు ఉంటది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ గుళ్ళ లోపల ఎక్కడ బూట్లు వేసుకొని ఉండరు. కాశీకి పోయినా, కేరళకు పోయినా, తంజావూరు పోయినా, బద్రీనాథ్ పోయినా, ఎక్కడైనా కానీ. అట్ సేమ్ టైం తెలంగాణలో ఒక తెలంగాణలో మహాకుంభమేళలాగా నిర్వహించేటువంటి మేడారం జాతరలో ఎస్పీ స్థాయి ర్యాంక్ హోల్డర్ సమ్మక్క సారలమ్మలు సమ్మక్కను గద్దె దగ్గర తీసుకొచ్చేప్పుడు గన్ ఫైర్ చేసి తీసుకొస్తారు. మరి అక్కడ కూడా ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ షూ ఏం వేసుకోరే. మరి అక్కడ ఉన్నటువంటి ఎక్స్క్యూజ్, అక్కడ తుపాకీ తూటాలు పెట్టి అంత మర్యాద పూర్వకంగా అమ్మవారిని తీసుకొస్తే, మరి అయ్యప్పల విషయానికి వచ్చేసరికి ఈ రూల్స్ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నారు? నా విషయం ఏంటంటే అయ్యప్ప ఒకరే కదా, అన్ని దీక్షలకు అన్ని హిందూ మత పండుగలకు కూడా ఏమంటున్నారంటే 1861 మీరన్న గుండు గోపురాలు తీసుకున్నాం కదా, ఇది పూర్తిగా సంతుష్టికరణ రాజకీయాల వల్ల ఇతర మతాలకు ఎట్లాంటి గౌరవం ఇస్తారో చూడండి. మనకు రంజాన్ కి ఫలక్నామా ప్యాలెస్ లో ఇదే పోలీస్ డీజీపీ విందిస్తాడు. మరి దీపావళికి ఎందుకు ఇవ్వడు? దసరాకు మన సంక్రాంతికి ఎందుకు ఇవ్వడు? ఏదో ఉంటది కదా. దసరా అయితే మనకు మంచి పండుగ కదా, అలాగే ఎందుకు చేయరు? అంటే హిందూ మతానికి ఎందుకు వస్తుంది అంటున్నాడు. నేను రాజ్యాంగం నేను చదివిన, నేను మతాచారాలు పాటిస్తాను పెద్ద రాజ్యాంగం. అందుకని ఏమంటున్నా అంటే సంతుష్టీకరణ రాజకీయాల వల్ల వస్తున్న సమస్య ఇది. ఒక్క చిన్న దాంతో పోయేదానికి ఇంత వివాదం చేసిండు. ఆయనకు పర్మిషన్ అడిగిండు అయ్యప్ప స్వామి. అడిగితే ఏం చేయాలి? పర్మిషన్ ఇచ్చినా లేదు, పెద్దగా దీన్ని మెమో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అంటున్నాం. మెమో ఇవ్వాల్సిన అవసరం లేదు. రామారావు గారు మెమో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తప్పు జరిగితే మేము పర్మిషన్ అడిగితే మెమోలు ఎందుకు పోతుంది నాకు అర్థం కాదు. మోరోవర్ ఐపీఎస్ యూనిఫామ్ రూల్స్ 1954 ఏం చెప్తోందంటే ఎక్కడా కూడా ప్రత్యక్షంగా రిలీజియన్ సింబల్స్ బ్యాన్ అన్న మాట లేదు ఐపీఎస్ రూల్స్ బుక్ లో. ఎందుకు ఇవి క్రియేట్ అవుతున్నాయి, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? 2006లో చట్టం సవరించబడదు, అయినా అప్పుడు అక్కడ కూడా లేదు. నేను చెప్తున్నా ప్రియాంబుల్, రాజ్యాంగం ప్రియాంబుల్ కానీ పెద్దది ఖురాను, బైబిల్, భగవద్గీత అంత పెద్దదే కదా మనకు రాజ్యాంగం అయితే, అంతకని నేను లేదు కదా. రాజ్యాంగంలో లేదని నేను చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను అంటే డ్యూటీ తప్పితే ఖచ్చితంగా శిక్షించండి, మేము ఇచ్చేయండి. డ్యూటీలో ఉంటే నష్టమైంది మీకు అంటున్నాను. ఇందాక జంగయ్య గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక సిఐ లాఠీ చార్జ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అంటే ఆయన వృత్తి, ఆయన ధర్మాన్ని పాటించారు. అక్కడ దీక్షలో ఉన్నారన్న విషయం పక్కడితే ఆయన వృత్తిని ధర్మంగా పాటించారు. జంగయ్య గారు అన్నది ఇంకో మాట చెప్పింది ఏమంటే, ఇప్పుడు ఇతర మతస్థులు అయితే గడ్డాలు పెంచుకుంటున్నారు, సిక్కులకు కృపాణం పెట్టుకుంటారు కదా, మరి విమానాలు అనుమతిస్తారు కదా. మనం చిన్న షేవింగ్ బ్లేడ్ తీసుకుపోయారు మనం కదా, నెయిల్ కటర్ సార్, షేవింగ్ బ్లేడ్ దాకా నెయిల్ కటర్ కూడా పోనీరు కదా. అటువంటి అప్పుడు కృపాణం పెట్టుకొని పోతున్న వాళ్ళు మతాచారం అంటున్నారు. అట్లాగే ఏమంటున్నా అంటే ఇది మొత్తం అంతా రంజాన్ కాదు, మామూలుగా ముస్లింలు అందరూ కూడా గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని పూర్తిగా సాధువులాగా తయారైపోతుంటే పోలీసులు ఉన్నారా లేరా అందులో? రేపు మనం ఓల్డ్ సిటీకి వెళ్తే ఆల్మోస్ట్ కనిపిస్తా ఉంటాం. ఇంకా నయం విషయం ఏంటంటే ఎవరు బొట్టు పెట్టుకోవద్దు అన్నటువంటి హుకుం జారీ కాలేదు. ఉన్నది చెప్తా, అది కూడా చెప్తా. క్రిస్టియన్ స్కూల్స్ లో సార్, క్రిస్టియన్ స్కూల్స్ లో బొట్టు పెట్టుకుని ఒక మాట చెప్తాను. క్రిస్టియన్ బొట్టు పెట్టుకొని క్రిస్టియన్ స్కూల్లో అంతే పరీక్షలు వస్తాయి. మంగళసూత్రం చాలా పవిత్రమైంది. మంగళసూత్రం గాజులు మట్టిలాంటి తీసుకెళ్ళి పెట్టుకోమంటారు. ఇదేంటి మరి? గురికాయ తొలగించారు కదా. ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్ట్ జరిగింది ఏంది? మీరు తీసి మహిళగా చూపించండి, ముఖం చూపించకుండా ఎట్లా ఐడెంటిటీ ఎట్లా చేద్దాం? మరి హిందూ ఓటర్లు వస్తేనేమో వాళ్ళు చూపించమంటారు, ముస్లిం ఓటర్లు వస్తే బుర్కా తొలగించడానికి కూడా మతాచారం అంటే ఏం చేద్దాం అంటున్నాడు. మరి ఎటువంటి దొంగొట్టు పడితే ఎట్లా పడతాయి? మగాడ ఆడ తిరుపతి సినిమాలో చూస్తున్నాం కదా, ఆ ఆడవాళ్ళ హాస్టల్కి పోవాలంటే ఫ్రెండ్స్ మగవాడు కూడా మీసాలుండి కూడా ఓ బుర్కా వేసుకొని పోతారు చూస్తుంటాం కదా మన సినిమాలలో. ఇక్కడ నేను ఏమంటున్నానంటే భారత రాజ్యం అందరికి ఒకటే విధంగా వర్తించదు అంతే. నాకు మతంతో సంబంధం ఏం లేదు. భారత రాజ్యాంగం అందరికి వర్తిస్తున్నప్పుడు ఒక్క అయ్యప్ప స్వాములకు లేకుండా హిందూ మతస్థులకు ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు వర్తించదా అని అడుగుతున్నాను. అంటే భారత రాజ్యం దాని ప్రకారం నడవంటున్నాను నేను. ఇంకోటి మళ్ళీ మైకులు కూడా అడ్డగోలు మైకులు పెట్టి 5 సార్లు నమాజ్ చేయడం కూడా. ఇప్పుడు సుప్రభాతం గతంలో వచ్చేది కదా మనం సుప్రభాతం ఎక్కడ పెట్టనిస్తుండే ఎక్కడన్నా పని చేయించింది కదా. నేనేమంటున్నాను అన్ని పెట్టుకోనియండి, ఎక్కడ ఆ గుడికో ఆ మసీదుకో పరిమితం కాదు, చిన్న బాక్స్ పెట్టుకోండి. ఎవడొద్దు అంటున్నాడు?
మత స్వేచ్ఛ పేరు మీద పబ్లిక్ న్యూసెన్స్ చేయడం కరెక్టేనా? ఎవరు ప్రశ్నిస్తలేరు సార్. జరిగింది ఏంటంటే మతం ఓట్ల కోసం ఒక సెక్షన్ ఓట్ల కోసం అన్ని సెక్యులర్ పార్టీలు చేస్తున్న పని ఏంటంటే సంతుష్టీకరణ రాజకీయాలు. ఇది హిందువులకి జీలిపోతారు, వాళ్ళు చేయరు, రేపు తాటలు ఇస్తారు కనుక అక్కడికి పోతలేదు. వాళ్ళు చేయమంటలేదు. వాళ్ళకైనా ఈ రూల్ వాళ్ళకు కూడా వర్తించాలి. లేకుండా వాళ్ళకి వర్తించొద్దు, వీళ్ళకి వర్తించొద్దు. అంతే కదా. ఎగ్జాక్ట్లీ. మతం అంతే, పాయింట్ ఈజ్ మతం అంతే. అంతే. హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అటు నుంచి మతం మీన్స్ మతం అంతే. ఒకరికి లేని స్వేచ్ఛ ఒకరికి ఎట్లా ఉంటది? ఉంటే రాజ్యాంగం అందరికి ఒకే హక్కు కల్పించింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఒకటే. నేను అదే ప్రియాంబుల్ చెప్తున్నా. నమ్మకము, మత స్వేచ్ఛ అన్ని ఉన్నాయి కదా. ప్రియాంబుల్ ఏమున్నది, ఇంకా లోపల అవసరం లేదు. ఇక సెక్షన్లన్నీ దీని మీదనే కదా. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించాలంటే కోర్టు ఏమంటది? ఇది మొదలు ప్రియాంబుల్ పట్టుకొని చేస్తుంది, పీఠికను పట్టుకొని చేస్తుంది. మిగతా అన్ని రూల్స్ మనం పెట్టుకున్నవి. కానీ ఇదైతే పీఠికనే కదా. ప్రాథమిక హక్కు కూడా మనకు అంటున్నాం. 25 ఆర్టికల్ 25 ఆర్టికల్ 19 క్లాస్ 1 మనకు వాక్ స్వాతంత్రం ఉన్నది. అంటే ఏది పడితే అది మాట్లాడుతుంది, వీల్లేదు, వాక్ స్వాతంత్రం ఉందని. కానీ నేనేమంటున్నానంటే అన్ని మతాలను ఒకే తీరు చూస్తారా? ఒక మతాన్ని ఓ రకంగా, ఇంకో మతాన్ని ఒక రకంగా చూస్తారా? దేశవ్యాప్తంగా ఒక హుక్కుం జారీ చేయాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి వెసులుబాట్లు ఇవి. పోలీస్ యాక్ట్ అన్ని స్టేట్ల అమలు చేస్తుంది. సెంట్రల్ యాక్ట్ అది. కానీ అన్ని స్టేట్ల నేనేమంటున్నా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సెంట్రల్ యాక్ట్. కానీ దీనికి కేంద్రం నుంచే అనుమతి రావాలన్న లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు దే కెన్ టేక్ ఎ డెసిజన్, రైట్? అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కనుక దీని క్లారిటీ చేస్తే పోతా ఉంటున్నాం. కొందరు వ్యతిరేకిస్తారు కానివ్వండి, తెలుస్తుంది కదా, ఎవరి తెలుస్తుంది కదా అంటున్నాను నేను. ఏ పార్టీ తెలుస్తుంది కదా అంటున్నాను. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.